ఓం సాయిరాం. ప్రియమైన మీ అందరికీ నా నమస్కారం. ఇన్ని రోజుల ఆషాఢ నవరాత్రుల్లో అమ్మవారిని స్మరించి భక్తి శ్రద్ధలతో పూజను చేసి ముగించాము. మరి కొన్ని రోజుల్లో మనం గురు పౌర్ణమి జరుపుకోబోతున్నాము. కానీ ఒక ప్రశ్న అండి, ఈ గురు పౌర్ణమి అంటే ఏంటి? ఎందుకు సంవత్సరంలో వచ్చే అన్ని పౌర్ణముల్లో ఈ ఒక్క పౌర్ణమికి ఇంత ప్రత్యేకత ఉంది? అంటే దానికి ఒక అందమైన ఆధ్యాత్మిక భావం ఉంది. ఈ ప్రపంచంలో మనకు జన్మనిచ్చేది తల్లిదండ్రులు, కానీ జీవితానికి దశ చూపేది మాత్రం ఒక మంచి గురువు. చీకటి నుంచి వెలుగులోకి నడిపించేది గురువు, అజ్ఞానం నుంచి జ్ఞానానికి తీసుకెళ్లేది గురువు. అందుకే మన ఋషులు ఇలా అన్నారండి, గు అంటే అంధకారం, రు అంటే ఆ అంధకారాన్ని తొలగించే వెలుగు. అందుకే గురువు అనేది ఒక వ్యక్తి మాత్రమే కాదు, మన జీవితాన్ని మార్చే దైవ శక్తి. గురు పౌర్ణమి రోజున మనం ఒక మనిషిని మాత్రమే కాదు, జ్ఞానాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని, మన జీవితానికి దారి చూపిన ప్రతి దైవ శక్తిని నమస్కరిస్తాం. ఈ రోజు నుంచి గురు పౌర్ణమి వరకు మన హృదయంలో ఒక ప్రశ్న ఉంచుకుందాం. నా జీవితంలో నన్ను మార్చిన గురువు ఎవరు? ఆయన ఒక ఆధ్యాత్మిక గురువు కావచ్చు, ఒక ఉపాధ్యాయుడు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, లేదా మనకు జీవిత పాఠం నేర్పిన ఒక అనుభవం కూడా కావచ్చు. ఇవన్నిటికి మనం కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే ఆ ఒక పాఠమే మన జీవితాన్ని ఇంకొక మంచి దశకి మనల్ని మార్చుంటుంది. వాళ్ళు చెప్పిన ఒక మాట వల్ల మనం ఒక మంచి డెసిషన్ ఎత్తుంటాం. ఇలా ఎన్నో మంచి విషయాలు ఒకరు చెప్పి వాళ్ళు చెప్పిన దారిలో నడిచిన వల్ల మంచి జరిగి ఉంటే వాళ్ళందరికీ మనం కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మన జీవితంలో ఒక గురువుగా వచ్చి ఉండారు కాబట్టి. మనం మన జీవితం గురించి ఏం ఆందోళన పెట్టుకోకుండా మన గురువైన బాబా యొక్క పాదాల్లో అన్నీ విడిచిపెట్టి నెమ్మదిగా ఉండండి. బాబా అన్నీ మంచి చేస్తారు. మరి రేపు ఇలాగే ఇంకొక చక్కటి వీడియోలో గురు పౌర్ణమి ఎందుకు వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు తెలుసుకుందాం. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యోయ్ నమః.